పూజలు చేసేవారు దేవుణ్ణి ప్రేమిస్తారు. సాటి మనిషికి సేవ చేసేవారిని ఆ దేవుడే ప్రేమిస్తాడు. మానవ సేవ మించిన పూజలు లేవు. మానవత్వాన్ని మించిన సంపద లేదు. చూడండి, మదర్ తెరిసానే దిగొచ్చేలాగా అంత సూపర్ గా చెప్పింది, కానీ లాస్ట్ లో దండం పెట్టిందంటే అయినా పర్వాలేదు, నా మనవరాలు గెలుస్తుంది. అత్తయ్య గారు, కలలు కూచుని కనకూడదండి, కావాలంటే అలా వెళ్ళి పడుకుని కనండి. చూడు చూడవే, ఖచ్చితంగా నా గీతనే గెలుస్తుంది. అలాగే చూడండి. చూడు చూడు. సో నెక్స్ట్ సత్యబాబు. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ పవిత్రతే. ఒకసారి శ్రీశైల శిఖరాన్ని దర్శించినంత మాత్రమునే సర్వ పాపాలు నశించి జన్మరాహిత్యం పొందుతారు. జన్మరాహిత్యం అంటే ఏంటి? ఏమో, గీతను అడుగు, నన్నెందుకు అడుగుతున్నావు? మేం నిన్నడిగితే గీతను అడగమంటావేంటి? ఆ డైలాగ్ రాసింది అదే, నాకెట్లా తెలుస్తాయి? ఏ గీత, ఏ గీత. ఇప్పుడు నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ బై కిషోర్. సో లెట్స్ వెల్కమ్ హిమ్. మన దేశంలో గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, నేల కాలుష్యం. దానికి కారణం మంచం, మంచం, చిచ్చి లంచం, లంచం. లంచం ఇచ్చినా తీసుకున్నా ప్రాణాలు తీస్తా. చిచ్చి ప్రాణాలు తీస్తా. లంచం అంటే ఏంటి బాబు? మా నాన్న తీసుకునేది. లంచం తీసుకోవడం నేరమా, ఇవ్వడం నేరమా? తీసుకునే లంచం నాకు ఇవ్వకపోవడం నేరం. సరే, ఇంక నువ్వు వెళ్ళొచ్చు. వస్తా వస్తా. ఇప్పుడు పేషెంట్లతో డాక్టర్ పడే కష్టాలు మనకు చూపించడానికి మన ముందుకు వస్తున్నారు తలతలలాడే పండు అండ్ టీమ్. సిస్టర్, సిస్టర్, ఈ రౌండ్లో ఎలాగైనా నా కూతురికే ఎక్కువ మార్కులు వేసుకోవాలి. దీనికి మార్కులు బాగా తగ్గించి వెయ్యాలి. సిస్టర్, సిస్టర్. ఏంటి డాక్టర్? పేషెంట్లను పంపించు. పంపించడానికి నేనెందుకు? డాక్టర్ మీరే ఉన్నారుగా. ఎక్కడికి? పైకి, పైకి. నీ బొందే, నీ బొంద. నేను పంపించమంది లోపలికి. అలాగే డాక్టర్. పేషెంట్, పేషెంట్, పేషెంట్. ఏంటే 3 సార్లు పిలిచావు? నాకే పైనైనా సరే 3 సార్లు చేయడం అలవాటు డాక్టర్. డాక్టర్, డాక్టర్, కడుపులో నొప్పిగా ఉంది డాక్టర్. అస్సలు తట్టుకోలేకపోతున్నాను డాక్టర్. అలాగా? 1 నిమిషం అలా పడుకోండి. హలో హలో, ఏం చేస్తున్నావు? మీరే కదా డాక్టర్ పడుకోమన్నారు, అందుకే పడుకున్నాను. పడుకోమంటే గురక పెట్టమని కాదు. ఒకసారి గాలి తీసుకో. స్కూటర్లోదా, సైకిల్లోదా? గాలి పీల్చుకో.
అయితే మార్చేయండి. ఏంటది? స్టెథోస్కోప్. ప్రాబ్లం ఉంది దీనికి కాదు, నీ పొట్టలో. ఏ సిస్టర్, అర్జెంట్గా ఆపరేషన్కి ఏర్పాటు చేయి. అలాగే డాక్టర్. ఏ రావయ్యా. డాక్టర్, నాకు ఆపరేషన్ అంటే భయం డాక్టర్. చా ఊరుకో, నాకు మాత్రం భయం లేదేంటి? అయినా నేను చెయ్యట్లేదా? పడుకో. ఏ అవును, కడుపు నొప్పొస్తే ఎక్కడ కొయ్యాలి? అది కూడా తెలీదా డాక్టర్? పీక కోసి చెయ్యి కడుపులో పెట్టి బయట లాగడమే. ఏంటి నా ప్రాణమా? సైలెన్స్. ఏంటే, నాకు తెలీదు అనుకుంటున్నావా? కడుపు నొప్పొస్తే గుండె దగ్గర కొయ్యాలి. కాదు డాక్టర్, పీక దగ్గర కోయాలి. కాదే, గుండె దగ్గర కొయ్యాలి. అబ్బా సరేలేండి, ముందు పీక కోసి ఆ తర్వాత గుండె కోసేయండి. ఆహా, వెరీ నైస్, మంచి ఆలోచన. అవునే, పీక కోసాక వాడు చచ్చిపోతే? అప్పుడు అసలు కడుపు నొప్పే ఉండదు కదా డాక్టర్. ఏం ఐడియా ఇచ్చావి? అమ్మో, నువ్వు వద్దు, నీ ఆపరేషన్ వద్దు, నన్ను వదిలేదాలో. అలా వెళ్ళిపోయాడేంటి? కత్తి పట్టాక దించడం మా ఇంట వంట లేదు. ఏయ్, నువ్వు పడుకోవే, నిన్ను కోసేస్తా. వామ్మో, నేను చంపి. ఆగవే, ఆగవే. అయ్యో, పేషెంటు బాయే, నర్సు బాయే, ఇక నేనెందుకు? నేను పోతా. ఆనాడు సతీ సావిత్రి యముడితో పోరాడి తన భర్త ప్రాణాలను ఎలా కాపాడుకుందో కామెడీగా చేసి చూపించడానికి మన ముందుకొస్తున్నారు గలగల నవ్వే గీత అండ్ టీమ్. అబ్బబ్బబ్బా స్వామి, ఏమిటి స్వామి ఈ దినమున చాలా నీరసంగా కనిపించుచున్నారు? మార్నింగ్ మిల్క్ తాగకున్నా నీరసం రాక నిమ్మకాయ రసం వస్తుందా దేవి? సారీ స్వామి, తినుటకు పళ్ళేమైనా ఇమ్మంటారా? నీ పార పళ్ళు నాకెందుకు దేవి, నా పళ్ళు నాకు గట్టిగానే ఉన్నాయి. అయ్యో, ఏమైంది స్వామి? కళ్ళు తిరుగుతున్నాయి దేవి. ఏమైంది స్వామి? అయ్యో, ఏమైంది స్వామి? అయ్యో స్వామి, స్వామి, అయ్యో, అప్పుడే వెళ్ళిపోయావా స్వామి? నన్ను విడిచి వెళ్ళిపోయావా స్వామి? అయ్యో